నమస్కారం, నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేస్తున్నానండి. ఇప్పుడు ఇవాళ మన ముందు మిసెస్ లక్ష్మీ జయప్రద గారు వచ్చారు. అంటే ఆవిడ ఏంటంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి, ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి అనగానే ఫస్ట్ అందరూ నిజంగా అవసరమా అనేది వస్తుంది. మా గురించి చేసుకోవట్లే, మీరు మీ గురించి చేసుకుంటున్నారు. ఇది ఒక చాయిస్ కాదు. నేను ఆపరేషన్ చేసుకోవాలా వద్దా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఈ క్వశ్చన్స్ అందరికీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ వయసుకు వచ్చినా ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మనందరికీ ఆపరేషన్ అవాయిడ్ చేసుకుంటే బెటర్, విచ్ ఇస్ ట్రూ. కానీ ఇది తప్పదు. మోకాళ్ళు బాగా అరిగిపోతే, ఇప్పుడు మనం చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్లు కొన్ని చోట్ల, జస్ట్ ఇంజెక్షన్లు చాలు, అసలు ఆపరేషన్లు అవసరం లేదు, ఇట్లాంటి అన్ని చూస్తున్నాన్ని అబద్ధాలు. ఫస్ట్ స్టేజెస్లో ఇంజెక్షన్ చేసుకుంటే ఆర్థరైటిస్ని ప్రొలాంగ్ చేయొచ్చు, ఆపేయలేము. అందుకని మీరు ఫస్ట్ స్టేజ్లో వీలైతే చేయించుకోండి, కానీ లాస్ట్ స్టేజ్లో మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఈ ఆపరేషన్లు అనేవి చాలా సక్సెస్ఫుల్, కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ. ఉదాహరణకి మనం ఏరోప్లేన్ ఎక్కుతాము, మనకి తెలుసు అది ఎప్పుడైనా కూలిపోవచ్చు అని, మరి ఎందుకు ఎక్కుతాము? అంతే, అది కూడా ఫెయిల్యూర్ రేట్ తక్కువ కాబట్టి. ఎన్నో వేల విమానాల్లో ఒకటి కూలిపోద్ది, అట్లానే ఎన్నో వేల ఆపరేషన్లో ఒకటి రెండు ఫెయిల్ అవుతుంటాయి. అంతేగాని దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదే విధంగా లక్ష్మీ జయప్రద గారు ఫస్ట్ భయపడి, దాని తర్వాత నాతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చి, తర్వాత లేటెస్ట్ విధానం ఈ రోబోటిక్ విధానం చేసుకుందామని ఆవిడ ముందుకు వచ్చి చక్కగా చేసుకొని ఇప్పుడు హ్యాపీగా నడుస్తున్నారు. ఆవిడ ఎక్స్పీరియన్స్ చూద్దాం. నా పేరు లక్ష్మీ జయప్రద, మాది కొల్లూరు. ఇక బాగా కాళ్ళ నొప్పులు పెడుతుంటే కాలు కూడా వంకర వచ్చేసింది. మా అబ్బాయి చూపిద్దామని ఇక్కడికి వచ్చాడు. ఆపరేషన్ చేయాలన్నాడు. అంటే సరే అది అన్నాడు. చేసాము. వారం రోజులు గ్యాప్ ఇచ్చింది ఒక కాళ్ళకి. ఇప్పుడు నడుస్తుంటే ఈ కాలు వంకరేం లేదు, బాగానే ఉంది. సునీల్ గారు బాగానే చేశారు. సిస్టర్స్ కూడా బాగానే వచ్చి చూశారు. ఇప్పుడు నడుస్తున్నా కానీ నాకు కొద్దిగా భయం ఎక్కువైపోయింది, ఎక్కడ పడతాను అని. మా అబ్బాయి భయం ఎక్కర్లేదులే అంటాడు. చాలా మందులు వాడాను, హోమియోపతి కూడా వాడితే బిల్డింగ్గా తగ్గిద్దమ్మా అని అనేసరికి నాకు బాగా కాల. ఇంట్లో పని చేసుకోవడానికి కూడా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. సరే తీసుకొచ్చి ఇక్కడ తీపిచ్చాడు. సునీల్ గారు చెయ్యాలని డబ్బు అని చెప్పనేసరికి సరే చెయ్యండి అన్నాడు. చేశారు బాగానే. ఇప్పుడు బాగానే నడుస్తున్నా. ఫిజియోథెరపీ కూడా బాగానే చేయించాడు. సోమాజిగూడ యశోద హాస్పిటల్ బాగానే ఉంది. సునీల్ గారు కూడా బాగానే చేశారు. సిస్టర్స్ అందరూ బాగానే ఉంది. హాస్పిటల్ మటుకు మా బోటాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కనుక్కోలేము మేము. బాగానే ఉంది హాస్పిటల్.